మహిళా కానిస్టేబుల్ వ్యవహారంలో ఆ మంత్రి అత్యుత్సాహానికి పోయి ఆత్మరక్షణలో పడ్డారా? జిల్లా పోలీసులు మినిస్టర్కి సరైన సమాచారం ఇవ్వలేదా? కన్ఫర్మ్ చేసేదాకా మహిళా మంత్రి వెయిట్ చేయలేదా? ట్రెండింగ్ లోకి వెళదామనే ఫోన్ చేసి అభినందించిన మర్నాడే ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారా? తర్వాత జరుగుతున్న పరిణామాలతో ఆమె సైలెంట్ అయిపోయారా? ఆ కానిస్టేబుల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అసలు? జయశాంతి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డని ఎత్తుకుని సామర్లకోటలో తన పరిధి కానప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆమె కమిట్మెంట్ పై ప్రశంసల వర్షం కురిసింది. చివరికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఫోన్ చేసి సూపర్ పోలీస్ ని అభినందించారు. అభినందనలతో ఆగలేదు. ఆగమేఘాల మీద ఇంటికి బ్రేక్ఫాస్ట్ కి పిలిచి మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఫ్యామిలీని సత్కరించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక కానిస్టేబుల్ చేసిన పనికి హోంమంత్రి తక్షణం స్పందించడం గ్రేట్ అని ప్రచారం కూడా బాగానే జరిగింది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ. సొంత డిపార్ట్మెంట్లోనే జయశాంతి వ్యవహారంపై రచ్చ జరిగిందట. మహిళా కానిస్టేబుల్ ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిందని గుసగుసలు వినిపించాయట. డిఎస్సి ఎగ్జామ్లో పోయినేడాది తప్పుడు సర్టిఫికెట్తో జయశాంతి ఉద్యోగం పొందిందని గుసగుసలు వినిపించాయి. జయశాంతి భర్త తాతారావు కూడా కానిస్టేబుల్. అతని సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ జయశాంతి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొందినట్లు నిర్ధారణ అయ్యింది. విచారణ జరిపి జయశాంతిని టీచర్ ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రభుత్వాన్ని మోసం చేసిందని జయశాంతిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి డీఈఓ సమాచారం ఇచ్చారు. గతంలో జయశాంతి రైల్వే కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఆ సమయంలో కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల సంతకం ఫోర్జరీ చేసి ఎస్ఐగా ఐడి కార్డ్ క్రియేట్ చేసి దందాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యవహారంలో కామేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. అతనికి జయశాంతి సపోర్ట్ కూడా ఉందని తెలియడంతో ఆమెను లా అండ్ ఆర్డర్ కు బదిలీ చేశారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న జయశాంతి భర్త తాతారావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పల్నాడు ఎస్పీఎఫ్ కు బదిలీ చేశారు. ఈ మొత్తం వ్యవహారాలతోనే జయశాంతి తెలివిగా వ్యవహరించిందని, ఒక్క వీడియో వైరల్ అయితే అన్నీ సెట్ అయిపోతాయని ప్లాన్ చేసిందని టాక్ నడుస్తోంది. జయశాంతి తెలివితేటల వ్యవహారం ఎలా ఉన్నా దారిన పోయే కంపెనీ తగిలించుకున్నట్లయింది హోంమంత్రి. ఈ ఎపిసోడ్తో ఇప్పుడు అసలు రచ్చ హోంమంత్రి చుట్టూ జరుగుతోందట. ట్రెండింగ్లోకి వెళ్ళిపోదామని మేడం అడ్వాన్స్ అయి చివరికి మ్యాటర్ బూమరాంగ్ అయిందంటున్నారట. ఏ డిపార్ట్మెంట్లో అయినా తప్పులుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే సర్వీస్ రూల్స్ కాస్త కఠినంగానే ఉంటాయి. కానీ ఆ మాత్రం కూడా తెలియకుండానే ఒక కానిస్టేబుల్ వ్యవహారంలో హోంమంత్రి అడ్వాన్స్ అయిపోయి డిఫెన్స్లో పడ్డారని అంటున్నారట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి ఆ మాత్రం బ్రీఫ్ చేయలేదా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ వాళ్ళు చెప్పేదాకా కూడా అనిత గ్యాప్ ఇవ్వలేదా అని సెటైర్ లేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. ఈ వ్యవహారంలో అటు తూర్పుగోదావరి ఇటు కాకినాడ జిల్లా ఎస్పీ గానీ ఎక్కడా స్పందించలేదు. మరీ అడ్వాన్స్ అయితే ఇంకా వివాదాస్పదమవుతుందని వాళ్ళు ఆచితూచి వ్యవహరించారు. హోంమంత్రి మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే చూశారని, సొంత శాఖలో కనీసం ఆరా తీయలేదని అంటున్నారట. తప్పులన్నీ ఒప్పులైపోవడానికి ఒక కానిస్టేబుల్ ఒక ప్లాన్ చేసి ఉండొచ్చు. దాని వెనుక ఇంత తతంగం ఉంటుందని అమాత్యురాలు అనుమానించకపోయి ఉండొచ్చని కూడా కొందరు అంటున్నారట. అయినా ఆ ఇష్యూలో మరీ అంత స్పీడ్ అవ్వకుండా ఉండుంటే బాగుండేదని అంటున్నారట. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగమని అనిత మీద సింపతి చూపిస్తున్నారట కొందరు. డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిందంటున్నారు. ప్రచారాలే కాదు కానీ దాని వెనుక ఉద్దేశాలు కూడా అబ్జర్వ్ చేశాకే అడుగు ముందుకు వెయ్యాలని కొందరు సలహాలిస్తున్నారు. మొత్తానికి కానిస్టేబుల్ వ్యవహారం హోంమంత్రి అనిత ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. చివరికి ఆమె ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. సొంత డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండానే ట్రెండింగ్ అయిపోయారు. కానిస్టేబుల్ జయశాంతి మాత్రం అన్ని తప్పులకి వైరల్ ఒక్కటే మంత్రమని ప్లాన్ చేశారు. ఈ వ్యవహారాన్ని చివరికి ఎవరు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.